వస్తే ఏంటి నీ దొబ్బుడు పొద్దు పొద్దున్నా నిద్ర వస్తుంది, లేచాక ఫోన్ చేస్తా. పెట్టే. హే లూజ్, గుడ్ మార్నింగ్. నువ్వా? ఇంత పొద్దు పొద్దున ఎందుకు ఫోన్ చేసావురా? ఏం లేదు, బెంగళూరు వెళ్తున్నా. నీ బాయ్ ఫ్రెండ్ ఎక్కడున్నాడో చెప్తే కలిసేసి వస్తా. ఏంట్రా నీ బాధ? పైన ఉన్నా, దా చెప్తా. నేనెందుకు వస్తా? హలో హలో, త్వరగా రా. నేనే హలో. ఎంతసేపు? త్వరగా రా. వీడికి హాయ్. నీ ప్రాబ్లం ఏంటి? ఎందుకు ఊరికే పొద్దు పొద్దున ఫోన్ చేసి డిస్టర్బ్ చేస్తున్నావు? ఒకసారి చెప్తే అర్థం కదా? మళ్ళీ అడుగుతున్నా, ఈసారి నేను నిజం చెప్పు. నీకు నిజంగా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? నీకెందుకు చెప్పాలి? చెప్తే నీకు ఇంక టార్చర్ ఉండదు. ఉన్నాడ్రా, నిన్నే కదా చూసావు. ఉన్నాడు. నువ్వేమో వాడిది బెంగళూరు అని చెప్పావు, వాడి ఇన్స్టాగ్రామ్ చూస్తేనేమో హైదరాబాద్ అని ఉంది. వాడికి ఒక గర్ల్ ఫ్రెండ్ కూడా ఉందని చెప్తోంది. మరి ఎవరు నమ్మాలో నాకు అర్థం కావట్లేదు. చెప్తాను కొడుకు, ప్లాన్ మొత్తం సర్వనాశనం చేశాడు. నాకు తెలిసే నీకు బాయ్ ఫ్రెండ్ లేడని. నీకేమైనా పిచ్చా? నాకు బాయ్ ఫ్రెండ్ లేడని ఎస్ అంటావు? అంటే ఇంకా మా ట్రయల్స్ మేము వేసుకుందామని. ఏంటి ట్రై చేస్తున్నావా? వేస్ట్ అమ్మా. నీలాంటి రౌడీ గాళ్ళతోని మాట్లాడను కూడా మాట్లాడను. అలాంటిది నీకెలా పడతా అనుకుంటున్నావు? మరి నాతో బాగా మాట్లాడుతున్నావే. నాకు వేరే ఆప్షన్ లేక. ఏమో రేపు అలాగే నాకు పడచ్చేమో. చా, నీకంత ఛాన్స్ లేదమ్మా. ఈషా శ్రీనివాస్ ఇక్కడ. ఓకే చూడు ఈషా శ్రీనివాస్, ప్రేమ అనేది పేరు టైము ఊరు చూసి రాదమ్మా. అది అలా అయిపోతుంది అంతే. రేపు వెనక్కి తిరిగి చూసుకుంటే ప్రేమ ఒకటే ఉంటుంది. నీలాంటి వాళ్ళని వైజాగ్ లో చాలా మందినే చూశాను. అది వైజాగ్, ఇది హైదరాబాద్. ఇక్కడ అబ్బాయిలు అంత మంచోళ్ళు కాదు. ఏంటి భయపెట్టొచ్చు అనుకుంటున్నావా? నాకు కుంఫు కరాటే వచ్చు తెలుసా? పొట్టిదాన్ని నా పక్కన నుంచి ఉంటే చూసినట్టు చూడాలి. ఏంటి నన్ను కొట్టేద్దామని? వద్దు నిన్నే. కుంఫు వచ్చు కదా, కొట్టి విడిపించుకో. నువ్వు ముందు తర్వాత నీ సంగతి చెప్తా. డాడీ, నీ హైట్, నీ బుర్ర ఎదగడం అయిపోయాయి కదా. ఏంటి అలా కొరికేసావు? పుట్టిదానా? నన్నే పుట్టిదానా అంటావా? నీ సంగతి చెప్తా. రౌడీ ఫిలో. నన్ను నీకోసం రౌడీ అంటే బాగా చెప్తున్నా. అంట అంట రౌడీ 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 రౌడీ. నువ్వు ఇక్కడేం చేస్తున్నారా చింటూ? ఆ కార్తిక్ గారికి నా చేతులు ఉంది వాళ్ళ నిన్ను నడిపిస్తాడా? అయినా చెప్పాను దిశ, ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పమని. ప్రాబ్లం ఏం లేదురా. నేనంతా చూసా. అమ్మకి చేద్దాం రా. అమ్మకి చెప్పడం ఎందుకురా? ఎందుకు లేనిపోయిన గొడవలు? నేను ఆల్రెడీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చొచ్చాలే. ఇంకా నా జోలికి రాడలే. నువ్వు లైట్ తీసుకో. హాయ్ రా. రే రే కార్తిక్, నాన్నా మా ఇష్యూతో ఏం పనిరా నీకు? మా పెద్దవాళ్ళు చాలా పనులుంటాయి లేరా, అవన్నీ నీకు చెప్పకూడదు. ఏంటో చెప్పకూడదు? ఈషు నా మరదలు, దానికి ఏ ఇబ్బంది రాకుండా చూసుకుంటా మాటిచ్చా. ఇంకోసారి ఈషు చుట్టుపక్కల నేను చూస్తే నీకుంటుంది. నిన్ను చూస్తుంటే నాకు కోపం కూడా రావట్లేదు. సరే చూస్తూ ఉండు, ఈ సమ్మర్ హాలిడేస్ అయిపోయే లోపల నీ మరదలు పడేస్తా. చా, చిన్న పిల్లనైపోయా. త్వరగా వీడంత అయ్యి వీడిని కొట్టాలి. బా ఎటవుతుంది? ఏంటే పొట్టి, ఆఫీస్కా? నేనేమన్నా నీ మరదల్నా? ఏంటి గింటే అంటున్నావు? సరేదా, ఆఫీస్ దగ్గర డ్రాప్ చేస్తా. అవసరం లేదు. మళ్ళీ లేట్ అవుతుంది దా. ఈ టైంలో ఆటోలు కూడా దొరకవు. నువ్వేమైనా డ్రైవర్ ఉద్యోగం చేస్తున్నావా? పోనీ నేను హెల్ప్ చేస్తుంటే నన్నే డ్రైవర్ అంటావా? పొగరు. లాస్ట్ టైం అడుగుతున్నా, ఎక్కవా? చచ్చినా ఎక్కను. సునీత ఆంటీ, మీతో ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ డిస్కస్ చేయాలి. అరగంటే ఉంది, ఇక పోనీ. అవును, ఎందుకు ఫ్యాషన్ డిజైనింగ్? ఎందుకంటే నాకు ఇష్టం కాబట్టి. మీ నాన్న అంటే కూడా నీకు ఇష్టం ఉన్నట్టుంది. మీ నాన్న కూడా అబద్ధం చెప్పి జాయిన్ అయ్యావంటే ఎందుకంత ఇష్టమా అని. నీకెందుకు? సరిగ్గా మాట్లాడు ప్లీజ్. మంచిగా అడిగినా కదా, అలా కరా ఒక ప్రతిసారి. మా అమ్మ కోసం. మా అమ్మకి మిషన్ కుట్టడం అంటే చాలా ఇష్టం. డిజైన్ బ్లౌజులు కుట్టేదంట. నాకు కూడా అది అలానే వచ్చింది. ఫ్యాషన్, కలర్ కాంబినేషన్స్ ఇలా చాలా అంటే చాలా ఇష్టం.
మా అమ్మనే తన ఇష్టం నా దగ్గర వదిలి వెళ్ళింది అనుకుంటున్నా. అవును, నువ్వెందుకు ఎప్పుడు ఇలా రోడ్లపైన రౌడీలా తిరుగుతుంటావు? చదువుకోవచ్చు కదా. మా నాన్న కోసం. మా నాన్న కూడా ఇలాగే అల్లరి చిల్లరగా తిరిగేవాడంట. మా నాన్న నుండి నాకు ఎరవటి వచ్చింది అనుకుంటున్నాను నేను. అందుకే నేను కూడా ఇలా అబ్బా మనిషి కుక్కువానే కరుస్తున్నావు, గిచ్చుతున్నావు. అయినా నా ఎమోషన్ నీతో షేర్ చేసుకున్నా చూడు, నన్ను నేను అనుకోవాలి. ఆ పక్కన అప్తా ఏదో రోడ్ దీక్ష నెత్తి మీద కొట్టుకో, అప్పుడైనా బుర్ర పనిచేస్తుంది కొంచెం. ఏంటి ఇక్కడ ఆపావు? నువ్వు టిఫిన్ చేయలేదు కదా, దా తావద్దు కానీ. టైం లేకనే తినలేదు. ఆఫీస్కి వెళ్ళాలి. ఫస్ట్ డేనే లేట్గా వెళ్తే చాలా చండాలంగా ఉంటుంది. నేను టైంకి ఆఫీస్ దగ్గర దింపే బాధ్యత నాది. దా తాగు. నాకేం ఆకలేదు. నువ్వు అలా అంటున్నావు కానీ నీ మొహంలో నీరసం తెలిసిపోతుంది. తాగు. నేను చెప్పానా నాకు ఆకలేస్తుందని? తాగు. ఎందుకే పొట్టి పోజు కొడతావు? పొట్టి గిట్టి అంటే పొడుస్తా. భూమికి బెత్తడుంటే పొట్టి అని అంటారు. నువ్వు అడ్డదిడ్డంగా పెరిగి నన్నంటావేంటి? అయినా హైట్ ఏం సాధించావు? మహా అయితే ఇంట్లో పనులు ఎక్స్ట్రా అవుతాయి. అక్కడ బల్బులు మార్చాలన్నా, లైట్లు మార్చాలన్నా, ఫ్యాన్లు తుడవాలన్నా మీరే కదా. దానికి తప్ప ఇంక దేనికి పనికొస్తుంది? ఇదంతా కాదు. మేమెళ్ళి కిడ్ సెక్షన్లో అయినా బట్టలు కొనుక్కోగలం. మీరు కొనుక్కోగలరా? మేము ఒక్కసారి షాపింగ్ చేస్తే కొన్ని ఇయర్స్ వరకు వస్తాయి. సైజ్ ప్రాబ్లమ్సే రావు. మీకు వస్తాయా? దాట్స్ ద పవర్ ఆఫ్ పొట్టి పీపుల్. నువ్వు ఎన్ని చెప్పినా సరే, నువ్వు పొట్టిదాని విని పొట్టి. నేను పడేసి సెట్టిచ్చే. నేనే పడేస్తానులే. అక్కడ అబ్బాయిలు ఎక్కువ ఉన్నారు, నేను పడేసి సెట్టిచ్చే. అబ్బా పడేస్తా. ఇవ్వు. ఓయ్, ఉన్నావా ఈ లోకంలో? ఎలా ఉంటారబ్బా ఈ సిటీలో? ఎప్పుడు చూడు ఎయిర్ పొల్యూషన్, నాయిస్ పొల్యూషన్, ట్రాఫిక్. బాబోయ్, రోజు రోజుకి హారబుల్ గా తయారవుతుంది. సిటీ అందాలను చూడాలంటే రాత్రులు తిరగాలి బయట. ఏంటి నైట్సా? మా డాడీ వైజాగ్ లో వీధి దాటనివ్వడు. మహా అయితే ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి, అది కూడా డ్రాప్ పికప్ చేసుకుంటాడు. అయ్యా అవునా? అయితే లైఫ్లో చాలా మిస్ అయ్యావు. అవునా? నైట్ టైం బయట తిరుగుతూ తింటూ ఉంటే ఎలా ఉంటుందో తెలుసా? నో ట్రాఫిక్, నో పొల్యూషన్, నో నాయిస్, ఓన్లీ గాలి సౌండ్ ఒకటే వినిపిస్తుంది తెలుసా? అయితే అందాల్ని నేను ఇప్పుడు అప్పుల్లో చూడలేనేమో. ఎందుకు? నైట్ నేను తీసుకెళ్తా కావాలంటే. ఏంటి జోకా? అరే ఇందులో జోక్ చేయడం ఏముందిరా బాయ్, ఫ్రెండ్స్తో వెళ్తాం కదా, అలానే అనుకో. చూద్దాంలే. సరే, ఆఫీస్ వచ్చేసింది, పక్క కాపు. ఒక్క నిమిషం, నైట్ సిటీ చుట్టాను, బయటకు వెళ్దామా? ఇంట్లో తెలిస్తే ఇంకేమనుందా? వాళ్ళు పడుకున్నాకెళ్ళి లేచిలోపు వచ్చేద్దాం. ఇంట్లో తెలిస్తే బ్యాక్ టు వైజాగే. వద్దొద్దు ప్లీజ్. ఏం కాదు, నేను చాలాసార్లు వెళ్ళాను, ఏం అవ్వదు. ఏమో నాకు భయం అవుతుంది, లేట్ అవుతుంది. చెప్పేసారు. సరే చూద్దాం. హాయ్. హాయ్, ఈషా, ఇంటర్న్. ఓ ఇంటనా? ఆర్డర్స్ దగ్గర కూర్చోండి. ఓకే. కరుణ ఫ్యాషన్స్, ఎస్ ఫైనలీ నా డెస్క్. నా అన్నకు తెలియకుండా హైదరాబాద్ వచ్చి ఇంటర్న్షిప్ జాయిన్ అయ్యా. ఇదంతా భ్రమలా ఉంది. ఫైనలీ ఐ మేడ్ ఇట్. ఎస్. హలో డిజైనర్ గారు, ఎలా ఉంది ఫస్ట్ డే? ఊరుకోవే, అప్పుడే డిజైనర్ ఏంటి? ఇంకా ఇలా వచ్చా కూర్చోమన్నారు. నాకు తెలిసినంత వరకు ఈరోజు నాకు చాలా పని ఉంటుంది. ఒక 1.5 monthలో మొత్తం నేర్చేసుకుంటా. ఇక్కడ ఇంప్రెషన్ కొట్టేసి అక్కడికి వచ్చి ఫుల్ టైం ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ జాయిన్ అవుతా. నాకెందుకో లైఫ్ అంతా సార్టెడ్ అనిపిస్తుంది. సూపర్. జాగ్రత్త, ఎక్కువ మాట్లాడకు. ఈవినింగ్ ఆఫీస్ అయ్యాక కాల్ చేయి. సరే.
లంచ్ టైం అయింది, బయట క్యాంటీన్ కూడా ఉంది, కావాలంటే బయట తీసుకోవచ్చు. ఓకే. లేట్ అవుతుంది ఏంటి ఇంకా విషయం రాలేదు. వచ్చేసింది. ఇదేంటుందా డల్గా ఉంది. ఆటో ఎక్కుతుందండి. ఇషా 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 ఇదేంటి డల్గా ఉంది. ఏమంటుంది అసలు? ఇంట్లో గొడవనా ఆఫీస్లో గొడవ? పోనీ కాల్ చేస్తే వద్దులే, మళ్ళీ అనవసరంగా దొరుకుతుంది. ఇంటికి వెళ్ళాక మెసేజ్ చేద్దాం. అంతేలే, అప్పుడంటే ఎవ్వరూ తెలియదు కాబట్టి నాతో మాట్లాడావు. ఇప్పుడు ముఖం కూడా దేకట్లేవు. సారీ జాను, అలా ఏం లేదు. ఏమైంది, ఎందుకంత డల్గా ఉన్నావు? ఏం లేదు. ఏదో ఉంది, ఏమైందో చెప్పు. ఈరోజు ఆఫీస్కి ఫస్ట్ డే. నాన్నకు తెలియకుండా నిజం దాచొచ్చా. ఆఫీస్లో నన్ను ఎవరు పట్టించుకోలేదు. నాకంటే మేనిక్యూ బిజీగా ఉంది. ఇంత దూరం వచ్చింది, ఇన్ని అబద్ధాలు చెప్పింది దీనికోసమేనా అనిపిస్తుంది. అవన్నీ సర్దుకుంటాయి. పద అలా వెళ్ళి పానీపూరి తినేసొద్దాం. వద్దు జాను, నువ్వు వెళ్ళు, నేను కొంచెం రెస్ట్ తీసుకుంటా. సరే, రేపు వెళ్దాం. ఎక్కువ ఆలోచించకు, నీకు కూడా టైం వస్తుంది. నేను ఇప్పుడేం తిన్ను, మీరు తినండి. నాన్నమ్మకి చెప్తే ఊరుకో తీసు. ఈరోజు ఫస్ట్ డే కదా, ఫ్రెండ్స్తో బయట గట్టిగా తిన్నాను. ఆకలి వేయట్లేదు. ఒకవేళ ఆకలి వేస్తే ఫ్రూట్స్ తింటాను, సరేనా? సరే. చెప్పు. ఏమైంది అంత డల్గా ఉన్నావు? ఫస్ట్ డే కదా, అలసిపోయా. ఫస్ట్ డేనే అంత వర్క్? అబ్బో, చాలా పని చేయలేక చచ్చా తెలుసా. నాకు తెలుసు వేబ్స్, ఫుల్ రాకెట్ అని. ఎంజాయింగ్ యువర్ ఫస్ట్ డేనా? రాహుల్ మాట్లాడుతా అన్నాడు, కాన్ఫరెన్స్ కాల్ పెట్టనా? ఇప్పుడేమొద్దు, నేను బాగా అలసిపోయా, రెస్ట్ తీసుకుంటా. సరేలే, బాయ్ మరి. గుడ్ నైట్. ఏంట్రా అప్పుడే వచ్చేసావా? సర్లే, అమ్మకి లేట్ అవుతుందంట, మనల్ని తినేమంది. నాకేమొద్దు. వద్దంటే మళ్ళీ అమ్మ తిడుతుందిరా. నీకేం కావాలో చెప్పు, వెళ్ళి తీసుకొస్తా. వద్దని చెప్తున్నాను, వదిలే. నాకు చిన్న హెల్ప్ చేసి పెడతావా? ఏంటి? ఇషా ఎందుకు డల్గా ఉంది, ఒకసారి కనుక్కొని వస్తావా? ఆహా, ఎప్పుడైనా నేను డల్ ఉంటే మినిమం దేకావారా? ప్లీజ్, ఈ ఒక్కసారి ఇది చేసి పెట్టు. ఇందాకే మాట్లాడారా? ఏముంది, వాళ్ళ ఇంట్లో వాళ్ళు అన్నారా? పోనీ వాళ్ళ నాన్న ఏమన్నా? అబ్బో, చాలా తెలుసురా నీకు. చెప్పే. ఆఫీస్లో ఎవ్వరు నచ్చలేదంట, ఎవ్వరు తనని పట్టించుకోవట్లేదంట. మానికనే తనకంటే బిజీ ఉందని ఫీల్ అయిపోయింది. అంతేనా? నేను ఇంకా ఏదో అయిందని టెన్షన్ పడిపోయా. పంది. ఈషా చాలా కష్టపడి హైదరాబాద్ వచ్చిందిరా ఫ్యాషన్ డిజైనర్ అవుదామని చెప్పి. కానీ ఫస్ట్ డేనే చాలా డిసప్పాయింట్ అయిపోయింది. నేను చాలా ట్రై చేశాను నచ్చ చెప్పడానికి, కానీ వేస్ట్. ఏం చెప్పావేమో. నేను బయటకు వెళ్తున్నా. ఎక్కడికి? బయటికి. నువ్వు తినేసి పడుకో. అమ్మ అడిగితే నేను భాను వాళ్ళ ఇంటికి వెళ్ళని చెప్పు. బాయ్. హలో, పడుకున్నావా? ఈ టైంలో పడుకుంటారు జనాలు, నీకు పెద్దగా తెలియదు అనుకుంటా. అయినా ఈ
ఒక్కసారి బయటికి రా. బయటకా ఎందుకు? చెప్తారా? సౌండ్ చేయకుండా రా. ఈ టైంలో అమ్మమ్మ పంపించదు. తెలియకుండానే రా. మా అత్త చంపేస్తుంది తెలిస్తే. తెలిస్తే కదా వస్తే నీకు సర్ప్రైజ్ ఉంది. ఆ సర్ప్రైజ్ ఏంటో తెలిస్తే లైఫ్ లాంగ్ నేను థ్యాంక్స్ చెప్తావు తెలుసా? అబ్బో అంత సర్ప్రైజ్ ఏంటో. వస్తేనే కదా తెలిసేది. నువ్వే పైకి రావచ్చు కదా. నేను ఆ ఇంటికి రాను. ఎందుకు రావు? నీ క్వశ్చన్ బ్యాంక్ లాపవే. ఒక్కసారి కిందకి రా ప్లీజ్. ఆహా, నువ్వు ఇంటికి ఎందుకు రావో చెప్తే నేను వస్తా. సరే చెప్తా.